హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కండక్ట్ చేసే కంబైన్డ్ కౌన్సిలింగ్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ తర్వాత ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయి, ఏ కేటగిరీలో మిగిలిపోయాయి అనే రిపోర్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఆచార్య ఎన్జీ రంగాకు సంబంధించి ఎన్నో వీడియోస్ మనం చేయడం జరిగింది. అలాంటి న్యూస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియో నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో ఇది ఆచార్య ఇంజనీరింగ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇది యూనివర్సిటీ రిలేటెడ్, అడ్మిషన్స్ రిలేటెడ్. ఈసారి థర్డ్ పార్టీకి అయితే అడ్మిషన్స్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ యూజీ అడ్మిషన్స్ anju.ap.online.in అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ కాలేజ్ వైజ్, కోర్స్ వైజ్, కేటగిరీ వైజ్ అన్ఫిల్డ్ వేకెంట్ సీట్ మ్యాట్రిక్స్ బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకు సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈ లింక్స్ ఓపెన్ చేస్తే అంటే నిన్న కూడా లింక్ ఇచ్చారు, ఆ లింకులు మళ్ళీ తీసేసి మళ్ళీ వాళ్ళ కొత్తగా లింకులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళైతే అంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా, మరి ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారో తెలియదు. బట్ ఒక సర్క్యులర్ పెట్టేస్తున్నారు, తీసేస్తున్నారు. దీనికి సంబంధించి మనకు క్లారిటీ అయితే లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీట్లు ఫిల్ అయ్యే విధానంలో ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సీట్లు ఏ విధంగా ఫిల్ అవుతాయి అనేది మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, గతంలో కూడా చెప్పడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకు వచ్చిన ర్యాంక్ వైజ్గా మీరు ఇచ్చిన ఆప్షన్స్ వైజ్గా పర్ఫెక్ట్గా ఆ సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. దాంట్లో అన్యాయాలు, అక్రమాలు ఏమీ కూడా ఉండవు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్లో పెట్టడానికి, అంటే మనకు ఇటు తెలంగాణ ప్రొఫెసర్ జయశేఖర్ వాళ్ళ కౌన్సిలింగ్ చూస్తే వాళ్ళకి చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో అదేవిధంగా వీళ్ళు కూడా క్లారిటీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుండే. బట్ మొత్తం మీద అయితే కనీసం ఇప్పటికైనా అంటే ఫస్ట్ ఫేజ్ తర్వాత ఎన్ని సీట్లు మిగిలిపోయాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం బైపీసీకి సంబంధించి లింక్ ఓపెన్ చేద్దాం. బైపీసీకి సంబంధించిన లింక్ ఓపెన్ చేయగానే మనకు బైపీసీకి సంబంధించి టోటల్గా మీకు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వైజ్, కోర్స్ వైజ్ వేకెంట్ అన్ఫిల్డ్ సీట్ మ్యాట్రిక్స్ అండర్ బైపీసీ స్ట్రీమ్. దీంట్లో కాలేజ్ కోడు, కోర్స్ కోడు, కేటగిరీ, ఫార్మల్లో జనరల్, మళ్ళీ ఉమెను, నాన్ ఫార్మల్లో జనరల్, ఉమెను, ఏయు, ఎస్పీ, ఈ విధంగా ప్రతి కాలం కూడా ఇవ్వడం జరిగింది. మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏ కాలేజ్ అంటే అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల. అందరికీ ఈ కాలేజ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామంది జాయిన్ కావడానికి. అయితే ఇప్పుడు ఫార్మర్ కోటా చూద్దాం. అన్రిజర్వ్డ్ అంటే లోకలు, నాన్ లోకలు, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా సరే దీంట్లోకి వస్తారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతున్నారంటే, అన్న ఇప్పుడు ఉన్న సీట్లు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి అంటే నాన్ లోకల్లో ఉన్నాయి, ఏయూ వాళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎస్వి వాళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఫార్మర్ కోట వాళ్ళు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. నాన్ ఫార్మర్ కోట వెళ్ళొచ్చా? ఎవరైనా సరే ఈ అన్రిజర్వ్డ్ అందరికీ అప్లికేబులే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను నాన్ ఫార్మరు, నేను లేకపోతే ఫార్మర్ కోట అనుకుంటే ఇక్కడ ఫార్మర్ కోట ఎవరికైతే ఉంటుందో ఈ ఫార్మర్ కోట ఉన్న వాళ్ళు కూడా నాన్ ఫార్మర్ కోటకి కూడా ఎలిజిబులే. ఇక్కడ ప్రయారిటీ ప్రకారంగా అంటే కేటగిరీలో కూడా ప్రయారిటీ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అన్రిజర్వ్డ్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫార్మర్, నాన్ ఫార్మర్ ఎవరైనా సరే ఈ అన్రిజర్వ్డ్. మళ్ళీ దీంట్లో నేను ఫార్మర్ కోట అన్న, నేను నాన్ ఫార్మర్ కోటకి అంటే ఫార్మర్ కోట అయినప్పటికీ నాన్ ఫార్మర్కి వెళ్ళొచ్చు అంటే 100% వెళ్ళొచ్చు. సో కాబట్టి ఇది ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. ఇదంతా రిజర్వేషన్ సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం మీద వాళ్ళైతే ఆ సీట్లకు సంబంధించిన వేకెన్సీ పొజిషన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఒక కాలేజ్ బాపట్ల కాలేజ్ గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత రిమైనింగ్ మీరే చెక్ చేసుకోండి. ఇక్కడ అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ ఫార్మర్ కోట కింద 2 సీట్స్ ఉన్నాయి. ఫార్మర్ కోటలో జనరల్ మళ్ళీ ఉమెన్స్కి వచ్చేసి 0 ఉన్నాయి. నాన్ ఫార్మర్ కోట వచ్చేసి జనరల్, ఉమెన్ అని చెప్పేసి దీంట్లో టోటల్గా నాన్ లోకల్ కేటగిరీ కింద మొత్తం మీద ఫార్మరు, నాన్ ఫార్మర్ కలిపేసి టోటల్గా 4 సీట్సే మనకు ఓసీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏయూ రీజియన్కి వద్దాం. సో ఏయూ రీజియన్ అంటే ఓన్లీ ఏయూ రీజియన్ ఉన్న వాళ్ళు మట్టుకే దీనికి అప్లికేబుల్. ఇప్పుడు నేను నాన్ లోకల్ అన్న ఏయూకి వెళ్ళొచ్చు అంటే ఛాన్స్ లేదు. ఒకవేళ ఏయూలో సీట్లు మిగిలిపోతే అప్పుడు ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ సీట్లు మిగిలిపోయే ఛాన్సే లేదు. కాబట్టి ఇక్కడ ఏయూ వాళ్ళు ఏయూలోనే జాయిన్ అవుతారు. మళ్ళీ దీంట్లో ఫార్మరు, నాన్ ఫార్మరు, జనరల్, ఉమెను. అదేవిధంగా ఎస్వియు ఏరియా దీంట్లో జనరల్, ఉమెను, మళ్ళీ ఫార్మరు, నాన్ ఫార్మర్, ఈ విధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి.
అయితే దీంట్లో ఎక్కువ సీట్లు ఎక్కడ ఉన్నాయంటే ఏయూ రీజియన్లో నాన్ ఫార్మర్ కోటా కింద 10 సీట్స్ ఉన్నాయి. మరి 10 సీట్స్ ఎవరు అప్లికేబుల్? ఏయూ రీజియనే ఉండి ఎవరైతే నాన్ ఫార్మర్ ఉంటారో నాన్ ఫార్మర్లో జనరల్, మరి ఇక్కడ 10 సీట్స్ ఉన్నాయి. మరి నేను ఫార్మర్ కోటా మాకు ఇక్కడ 5 సీట్సే ఉన్నాయి కదా సార్, ఈ 5 సీట్స్ అయిపోయిన తర్వాత మరి మాకు ఈ 10 సీట్లలో ఇస్తారంటే నాన్ ఫార్మర్కి ఎవరైనా ఎలిజిబులే. ఇక్కడ ఈ ఫార్మర్ కోటాలో సీట్లు అయిపోతే వాళ్ళు నాన్ ఫార్మర్ కోటాకి కూడా అప్లికేబుల్ అవుతారు. జనరల్లో సీట్లు అయిపోతే నాన్ ఫార్మర్ కోటా కింద ఉన్న జనరల్ కూడా అప్లికేబులే. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఎవరికి ఏ రీజియన్లో ఉన్నారు, ఏ కేటగిరీలో ఉన్నారు, ఫార్మర్ కోటాలో ఉన్నారా, నాన్ ఫార్మర్ కోటాలో ఉన్నారా, అంతా కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకొని మీరు ఆ ఖాళీల సీట్లు వేకెన్సీని అలా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే, అన్న ఇక్కడ సీట్లు 0 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాలేజ్ తీసుకుందాం మనం, ఓసీ కాలేజీ. మరి ఇక్కడ 0 ఉన్నాయన్న, నేను ఫార్మర్ కోటా, ఉమెన్, నేను నాన్ లోకల్. మరి ఇప్పుడు బాపట్ల కాలేజీలో 0 ఉన్నాయి, నేను ఆప్షన్ పెట్టుకోవాలా వద్దా? 100% ఆప్షన్ పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఎన్ని కాలేజ్ అంటే సీట్లు రాని వాళ్ళ పొజిషన్ గురించి చెప్తున్నాను, ఎక్కడ కూడా సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చి ఆ కాలేజీలో రిపోర్ట్ చేసినట్లయితే, ఒక కాలేజీలో సీట్ వచ్చి ఆ కాలేజీకి వెళ్ళి సర్టిఫికెట్స్ ఇచ్చేసి రిపోర్ట్ చేసినట్లయితే, సో వాళ్ళు మట్టికి ఇప్పుడు వచ్చిన కాలేజీ కంటే, ఇప్పుడు వచ్చిన కోర్స్ కంటే మంచి ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక నేను కాలేజీ నాకు సీట్ వచ్చింది, కాలేజీలో రిపోర్ట్ చేయలేదు, నాకు సీటే రాలేదు, నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, నేను ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నా అనుకున్న వాళ్ళైతే ఇక ఆ కాలేజీలో సీట్లు ఉండని లేకపోని మీరు 100% మీకు బెస్ట్ కాలేజ్ అనిపించిన కాలేజీ మీరు 100% ఆప్షన్ పెట్టుకోవచ్చు. మరి 0 ఉన్నాయి కదా సార్, ఎట్లా వస్తుందంటే 0 ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీంట్లోనే ఇదే ఫార్మర్ కోటాలో మనకు 0 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో అంటే ఆల్రెడీ దాంట్లో 2 సీట్స్ 3 సీట్స్ ఉన్నాయి. ఆ 2 మెంబర్స్ వెటర్నరీలో సీట్ వస్తే ఇక్కడ సీట్లు వేకెంట్ అయినట్టే కదా. అంటే ప్రజెంట్గా ఒక 2 మెంబర్స్ ఆల్రెడీ అగ్రికల్చర్లో జాయిన్ అయ్యారు. ఆ 2 మెంబర్స్కి వెటర్నరీలో ఖాళీ అయితే కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు వెటర్నరీలో జాయిన్ అయితే ఇక్కడ అగ్రికల్చర్లో మళ్ళీ ఖాళీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 0 ఉన్నంత మాత్రాన అవి ఇంకా దాంట్లో మనం ఆప్షన్ పెట్టుకోవద్దు అనే రూల్ ఏం లేదు. కాబట్టి 0 ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ఏ ఉన్నా కూడా మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఫస్ట్ ఫేజ్లో ఇంతమందికి సీట్లు వచ్చాయి, దీంట్లో వీళ్ళు మట్టుకే రిపోర్ట్ చేశారు, అంటే మిగిలిపోయిన సీట్ల పొజిషన్స్ ఇది అని చెప్పారు తప్ప, అంతేగాని ఇక్కడ 0 ఉంది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దని చెప్పేసి రూల్ ఏం లేదు. ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఓసీకి సంబంధించి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీటీ, ఎస్సీ, ఎస్టీ వీటికి సంబంధించి ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి, ఇంకా ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి అని చెప్పేసి మనం ఒక అనాలిసిస్ చేస్తే, దీనిపైన ఆల్రెడీ కొంచెం అనాలిసిస్ అయితే చేశాను. ఇప్పుడు ఇదే బాపట్ల కాలేజీలో టోటల్గా ఓసీకి సంబంధించి 29 సీట్స్, బీసీఏకి సంబంధించి 2 సీట్స్, బీసీబీకి సంబంధించి 3, బీసీసీకి వచ్చేసి 2. ఈ విధంగా టోటల్గా బాపట్ల కాలేజ్లో, కేవలం బాపట్ల కాలేజ్లో వేకెంట్ ఉన్న సీట్లు వచ్చేసి 60 సీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కాలేజ్ నైరాలో వచ్చేసి టోటల్గా మనకు 32 సీట్స్. నెక్స్ట్ రాజమహేంద్రవరంలో వచ్చేసి మనకు టోటల్గా దీంట్లో వేకెన్సీ ఉన్న సీట్లు వచ్చేసి 35. ఈ విధంగా టోటల్గా మనకు అవైలబుల్గా ఉన్న సీట్స్ వచ్చేసి దీంట్లో మళ్ళీ పేమెంట్ సీట్స్ కూడా ఉన్నాయి. ఆ పేమెంట్ సీట్లను పక్కన పెట్టేస్తే మనకు టోటల్గా వేకెంట్ ఉన్న సీట్లు వచ్చేసి 688. ఇది అంటే పేమెంట్ సీట్లను నేను తీసేసానండి. దీంట్లో పేమెంట్ సీట్లతో కలుపుకుంటే 695. టోటల్గా మనకు 1600 సీట్స్ ఉంటుండే. 1600 సీట్లలో నియర్గా 900 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా మిగిలిపోయిన సీట్లు నియర్గా 700 సీట్స్ టోటల్గా, అంటే పేమెంట్ కోటాతో కలిపేసి నియర్గా ఒక 700 సీట్స్ ఉన్నాయి. ఇంకా కూడా సీట్లు ఖాళీ అయితే కూడా ఖాళీ కావచ్చు. కొంతమంది బీడీఎస్, నీట్లో ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. అంటే యాజ్ ఆన్ డేట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఇది నైట్ అయితే అప్డేట్ చేస్తారు. నైట్ అప్డేట్ చేసేంత వరకు మిగిలిపోయిన సీట్లు అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు, అదేవిధంగా టోటల్గా యాజ్ ఆన్ డేట్గా వేకెన్సీ ఉన్న లిస్ట్ మట్టుకే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా మనకు 700 సీట్లకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కౌన్సిలింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఈ 700లో కూడా
మేబీ ఇంకా 10 to 15 సీట్లు కూడా ఖాళీ అవకాశాలు ఉన్నాయి. ఇక నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0 ఉన్న దాంట్లో నేను ఆప్షన్ పెట్టుకోవాలా వద్దా? 100% ఆప్షన్స్ పెట్టుకోండి మీరు. ఎందుకనంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా ఆల్రెడీ దీంట్లో ఏం జరుగుద్ది అంటే, దీంట్లో మీకు ఒకసారి వెటర్నరీ సైన్స్కి వచ్చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే అందరు కూడా వెటర్నరీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. వెటర్నరీకి వచ్చేసి ఫస్ట్ అగ్రికల్చర్ ఎక్కడ చేద్దాం. ఇక్కడ ఓసీకి వచ్చేసి ఓసీ వెటర్నరీలో ఇక్కడ ఒక సీట్, అంటే ఇక్కడ ఓసీలో 0 ఉన్నాయి. ఈ ఓసీలో 0 ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ జాయిన్ అవుదాం అనుకున్నాను. అంటే ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా అన్నీ కలిసి ఒక 4 మెంబర్స్ వాళ్ళకు నీట్లో ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది, లేకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ వెళ్దాం అనుకున్నారు, వాళ్ళు ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకున్నారు, అంటే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేసుకొని రేపు మార్నింగ్ వెళ్ళి సీట్ క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఆ సీట్ కూడా వేకెంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ వెటర్నరీకి ఎవరు వస్తారు, అగ్రికల్చర్లో ఎవరైతే ఉన్నారో ఆ అగ్రికల్చర్లో టాప్ 4 మెంబర్స్ ఇక్కడ మళ్ళీ వెటర్నరీ పెట్టేసుకుంటే అగ్రికల్చర్లో సీట్ వేకెంట్ అవుతుంది. అగ్రికల్చర్లో సీట్ వేకెంట్ అయితే హార్టికల్చర్ వాళ్ళు పైకి వస్తారు. హార్టికల్చర్ వాళ్ళు పైకి వచ్చేస్తే ఈ విధంగా అంటే యాజ్ అండ్ డేట్గా వేకెన్సీ మట్టికే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది రేపు కూడా వేకెంట్ కావచ్చు, ఎల్లుండి కూడా వేకెంట్ కావచ్చు. ఈ సెకండ్ ఫేజ్లో ఒక బ్రాంచ్ నుంచి, అంటే ఒక కోర్స్ నుంచి ఇంకొక కోర్స్కి వాళ్ళు స్లైడింగ్ పెట్టుకోవచ్చు, ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్కి వెళ్ళవచ్చు. ఈ విధంగా టోటల్గా అంత షఫుల్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ వేకెన్సీ పొజిషన్స్ జస్ట్ వాళ్ళు చూపించింది వేకెన్సీ పొజిషన్స్. ఈ వేకెన్సీ పొజిషన్స్ 100% ఈ విధంగానే ఉంటుందా సెకండ్ కౌన్సిలింగ్ అంటే కొంచెం అటు ఇటు కూడా కావచ్చు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటి, ఫైనల్గా ఆ పర్టికులర్ కాలేజీలో ఆ కోర్సులో మీ ఫార్మర్ కోటాను, నాన్ ఫార్మర్ 0 సీట్లు ఉన్నప్పటికీ మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. టోటల్గా మీకు నియర్గా 700 సీట్లు మనకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి 600 చేంజ్ ఉండే, బట్ చాలామంది కూడా రిపోర్ట్ చేయలేదు. ఈ రిపోర్ట్ చేయని వాళ్ళ కౌంట్ అదంతా చూస్తాం కనుక మనకు టోటల్గా మిగిలిపోయిన సీట్లు వచ్చేసి 700 సీట్స్. దాంట్లో కేటగిరీ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా, మళ్ళీ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్, ఈ విధంగా వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ సీట్ల మ్యాట్రిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంపీస్కి సంబంధించిన సీట్ల మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. అంటే వేకెంట్ పొజిషన్స్కి సంబంధించి సీట్ల మ్యాట్రిక్స్ ఇచ్చారు. అది చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఎవరికైతే ఫస్ట్ వేలో సీట్ రాలేదో, ఆల్రెడీ సీట్ వచ్చి ఎవరైతే జాయిన్ కానో వాళ్ళు మట్టికి ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. ఆల్రెడీ నేను ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను, నాకు కబీర్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను ఎన్ని ఆప్షన్స్ పెట్టాలంటే కబీర్ కాలేజ్ కంటే బెస్ట్ ఆప్షన్. లేదు నాకు బాపట్ల కాలేజ్లో సీట్ వచ్చింది, బాపట్ల కంటే బెస్ట్ ఆప్షన్. అదే కాలేజ్ ఆల్రెడీ నాకు బాపట్ల కాలేజ్లో అగ్రికల్చర్ వచ్చింది సార్, మళ్ళీ నేను సెకండ్ ఫేజ్లో మళ్ళీ అగ్రికల్చర్ పెట్టాలంటే అవసరం లేదు. దానికన్నా బెటరు మళ్ళీ ఇది వద్దు, ఇంకా నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చింది, నేను సీట్ కన్ఫర్మ్ చేసుకున్నాను కనుక. సో కాబట్టి బాపట్ల కాలేజ్ పెట్టినా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కబీర్ కాలేజ్ నేను ఆప్షన్ పెట్టుకున్నాను, ఆల్రెడీ సీట్ రిపోర్ట్ చేశాను, కాలేజ్ రిపోర్ట్ చేశాను, డబ్బులు కట్టేసాను, నన్ను అయిపోయింది. ఇప్పుడు నేను బాపట్ల అగ్రికల్చర్ పెట్టాను, మళ్ళీ కబీర్ పెట్టుకోవాలంటే అవసరం లేదు. ఈవెన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నష్టం ఏం లేదు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కబీర్ కాలేజీ కంటే బెటర్ కాలేజ్ బాపట్ల అనుకుంటే ఓన్లీ ఒక బాపట్ల కాలేజీ పెట్టుకోండి. లేదు ఇంకా కొన్ని కాలేజెస్ వెటర్నరీ కూడా పెట్టాలనుకుంటున్నట్టే వెటర్నరీ కూడా పెట్టుకోండి. కాబట్టి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలేజీలో సీట్ వచ్చి డబ్బులు కట్టి ఆ కాలేజ్ సీట్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో సేమ్ కాలేజ్ ఆప్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. దానికన్నా బెటర్ ఆప్షన్ వేయండి. ఇక నాకు ఎక్కడ సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు ఇక అన్ని కాలేజీలు పెట్టాల్సిందే. వేకెన్సీ పొజిషన్ 0 ఉన్నా, 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఏమున్నా లేకపోయినా మొత్తం ఆప్షన్స్ పెట్టేసుకోండి. మీ అనుకున్న ప్రయారిటీ ప్రకారంగా వెటర్నరీ అనుకుంటారు, తర్వాత అగ్రికల్చర్, గవర్నమెంట్ కాలేజ్ అనుకుంటారా, ప్రైవేట్ కాలేజ్ అనుకుంటారా, మీరు అనుకున్న ఆర్డర్ ప్రకారం కూడా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో మరొకసారి అయితే గుర్తు చేస్తున్నా, ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసి మీరు పరేషాన్ కాకండి. మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ నుంచి జస్ట్ అనాలిసిస్ చేస్తే నియర్గా 700 సీట్లు అయితే మనకు వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి సెకండ్ ఫేజ్లో కూడా ఎక్కువ ర్యాంక్ అంటే 5,000, 6,000, 8,000 మేబీ 9,000 లోపు కూడా ర్యాంకులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే 10,000 ప్లస్ మైనస్లో సెకండ్ ఫేజ్లో సీట్ల అలొకేషన్ అయితే కావచ్చు. కాబట్టి ఇదంతా కూడా అనాలిసిస్ చేయండి. దీనికి సంబంధించి ఎన్నో వీడియోస్ మనం గతంలో కూడా చేసాము.
ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాం. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం ఒక ఫీడ్బ్యాక్, నేను చేసే వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయా కావట్లేదా, నేను ఇచ్చే అనాలిసిస్ మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక చిన్న ఫీడ్బ్యాక్ కనుక ఇస్తే మీ జూనియర్స్కి ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్మోస్ట్ మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అప్లికేషన్ చేయాలి కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తూనే ఉన్నాం. ఈ జర్నీలో మన వీడియోస్ మీకైనా యూజ్ అయినా లేదా అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఆ కామెంట్ బేస్ చేసుకొని మీ జూనియర్స్కి మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.